హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటో అందరికి తెలిసిందే కదా! ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్‌గా, భలే ట్విస్టింగ్‌గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎపిసోడ్‌కెళ్ళిపోదాం. ఎపిసోడ్‌కెళ్ళిపోయే ముందు ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం తెలుసుకుందామా? ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఇంకా నర్మదా ప్రేమ శ్రీవల్లిని ఎలాగైనా జాబ్‌కి పంపాలనేసి పథకం కట్టుకుంటారు కదా! ఇంకా వల్లి అయితే సాగర్ మరియు నర్మదా మధ్యలో ఎలాంటి గొడవ పెడుతుంది, ఏం చేస్తుంది అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా సీరియల్ కండిషన్‌లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతా ఉంటుందంటే, ఆల్రెడీ వల్లి వాళ్ళ అమ్మ నాన్నలైతే తన ఎంఏ దొంగ సర్టిఫికేట్ అయితే తీసుకొచ్చి ప్రేమకు నర్మదకి అంటే రామరాజుకి ఇస్తారు కదా! రామరాజు అయితే అమ్మ నేను చదువుకోలేదు, మీరైతే చదువుకున్నారు కదా! ఒకసారి చూడండి ఏముందో అనేసి అన్నాక, ఇంకా నర్మద ప్రేమకైతే అది దొంగ సర్టిఫికేట్, ఎంఏ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ అని తెలిసినా కూడా ఇంకా వాళ్ళైతే ఏం చేస్తారంటే తనని ఎలాగైనా ఉద్యోగానికి పంపియాలి, జాబ్ చేయాలి, తన మైండ్‌లో ఉన్న నెగటివిటీ మొత్తం తీసేయాలనేది వాళ్ళ ఉద్దేశ్యం. కాబట్టి ఇంకా వాళ్ళైతే దొంగ సర్టిఫికేట్ అని చెప్పకుండా ఇంకా ప్రేమ అయితే ఇలా అంటుంది, మామయ్య గారు మీకు తెలిసిన మన స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ గారు ఉన్నారు కదా! వాళ్ళ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా అక్కకి జాబు తీసుకురండి. ఒకసారి కాల్ చేయండి. మీరు ఒకవేళ కాల్ చేసి అడిగితే ఖచ్చితంగా అక్కకైతే జాబ్ ఇస్తారంటే, ఇంక అంతలోనే రామరాజు అయితే ఫోన్ తీయగానే శ్రీవల్లి తుమ్ముతుంది. శకునం బాలేదు అది ఇది అనేసి అంటే, ఇంక వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ టైం బాలేదు అనేసి అంటే, అప్పుడు నర్మదా ప్రేమ అంటారు కదా! ఈరోజు చాలా మంచి ముహూర్తం ఉంది. చాలా మంచి రోజు. మీరు ఫోన్ చేయండి మామయ్య గారు అనంగానే రామరాజు అయితే ఫోన్ చేసి ప్రిన్సిపల్‌తో మాట్లాడితే, ప్రిన్సిపల్ అలాగే అన్నాక ఇంకా శ్రీవల్లికి చెప్తాడు. అమ్మ ఈరోజు ప్రేమ నర్మద చెప్పింది కరెక్టే, మంచి ముహూర్తం. ఫోన్ చేయగానే రేపు ఇంటర్వ్యూకి రమ్మన్నారు అనగానే ఇంక వాళ్ళందరూ ఓకే సక్సెస్ అన్నట్టు ప్రేమ నర్మద అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వల్లి ఉల్లు వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా షాక్ అయిపోతారు, అవాక్కయిపోతారు. ఇంకా అంతలోనే అందరూ తనకి కంగ్రాట్స్ చెప్పుకుంటూ ఇంకా ప్రేమ నర్మద తనని ఓ ఆట ఆడుకుంటారు. తనని పట్టుకొని గిరగిర తిప్పుతా ఉంటారు. ఇంకా తిప్పేసి ఇటు అటు అనుకుంటూ ఇంకా తననైతే అంటూనే ఉంటారు. ఏమంటారంటే ఇంక గిరగిర తిప్పి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి నువ్వు దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చావని మాకు తెలీదనుకుంటున్నావా? దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చాను మావయ్యతో చెప్తా అనుకుంటున్నావా? నువ్వు తీసుకొచ్చిన సర్టిఫికేట్ దొంగదా? నువ్వు చదివిన చదువు దొంగదా అని కాదు మాకు. నిన్ను ఎలాగైనా ఉద్యోగానికి పంపియాలన్నదే మా ప్లాన్ అనేసి వాళ్ళిద్దరు అంటూ ఉంటారు. ఇంకా అలా అన్నాక వాళ్ళ అత్తయ్య అంటుంది, ఏంటి దాన్ని చంపేస్తారేంటి అలా ఊపేసి, కొంచెం దానికి గ్యాప్ ఇవ్వండి, మేము కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి కదా అనేసి, అమ్మ వల్లి నువ్వు ఇలా అంటే అలా పట్టుకుంటావు, గట్టి పిండానివే, నువ్వు అన్నావో లేవో జాబ్‌కి వెళ్తానని, అప్పుడే జాబ్ వచ్చేసిందే అన్నట్టుగా మాట్లాడితే ఇంకా అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. అందరు కంగ్రాచ్యులేషన్స్ చెప్పినాక ఇంకా ఇక్కడ వాళ్ళక్కడ ఉన్నాక ఇంకా మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఉన్నాక అప్పుడు ప్రేమ నర్మద అంటారు, "నువ్వు దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చినంత మాత్రాన మామయ్యకి చెప్తామనుకుంటున్నావా?" అనేసి అన్నాక ఇంక అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కంగ్రాచ్యులేషన్స్ అమ్మ వల్లి, ఓటు అనుకుంటే ఓటు జరిగిపోయిందే అనుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతుంటే, "అమ్మ నాన్న నీతో చాలా మాట్లాడాలి నేను" అనేసి ఇంకా వల్లి అయితే అంటుంది, "ఏం మాట్లాడతావు? ఏం లేదు, ఇప్పుడు ఏదో చాలా కోపంగా ఉన్నావు, ఏం మాట్లాడలేదు, మన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది" అనేసి వాళ్ళ అమ్మ నాన్న ఒకటే పరుగులు తీస్తూ ఉంటారు. ఇంకా అలా పరుగులు తీస్తూ ఉంటుంటే వాళ్ళ వెనకాలే వల్లి చాలా ఉరుకుతుంది. ఉరికినా కూడా వాళ్ళు అందకుండా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇంకా వల్లి అంటుంది, అందరూ నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారేంటి అనేసి వల్లి అయితే లోపలికొచ్చేస్తుంది. ఇంకా ఇదంతా ఇలా ఉంటుంటే, ఇంకా అలా జరుగుతూ ఉంటుంటే, ఇంకో పక్కన సాగర్ అయితే చాలా అంటే ఆఫీస్‌కి వెళ్ళేలాగా మంచిగా డ్రెస్అప్ అయ్యేసి తనైతే ఇల్లంతా చూసి, హమ్మయ్య! మా నాన్న లేడు, ఈరోజు ఎలాగైనా 15,00,000, 20,00,000 వెనకలాడి తొందరగా నేను జాబ్ కొనుక్కోవాలి, నర్మద వాళ్ళ నాన్న దగ్గర మంచివాడినని పేరు తెచ్చుకోవాలి అనేసి ఇంట్లో నుండి బయటికి రాగానే రామరాజు అయితే సాగర్‌ని చూస్తాడు. చూసేసి, అరే ఎటు వెళ్తున్నావంటే, అయ్యయ్యో నాన్న చూసేసాడే అనేసి అనుకుంటూ, ఎటు వెళ్తున్నావురా నువ్వు వెళ్ళేది రైస్ మిల్కా, జాబ్ చేయడానికి వెళ్తున్నావా, ఎందుకలా వెళ్తున్నావు, ఆ డ్రెస్ ఏంటి అంటే, అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చేసి, నా కొడుకు ఈ డ్రెస్లో దొరబాబులా ఉన్నాడు, వేసుకొనియండి ఏదో సరదా కంటే, వాడు వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నావు, రైస్ మిల్కి ఎట్లా వెళ్ళాలో, ఎలా డ్రెస్ అప్ అయి వెళ్ళాలో తెలీదా, రైస్ మిల్‌లో అప్పుడప్పుడు మనమే మన బస్తాలను మొయ్యాల్సి ఉంటుంది అనేసి అన్నాక, అట్లా బస్తాలు మోస్తే మట్టి దుమ్ము ధూళి అంటదా, డ్రెస్సులు ఖరాబ్ అయిపోవా, పెళ్ళి మార్చుకో అనేసి అంటే, వాడేదో సరదా పడుతున్నాడండి ఉండనివ్వు అనేసి
అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా నర్మద చూస్తూ ఉంటుంది. ఇంకా చూసాక నర్మద కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అంతలోనే సాగర్‌కి చాలా కోపం వస్తుంది. సాగర్ తనకి ఏం చేయాలో చేయకుండా ఇంకా తనైతే అలానే నిల్చొని ఉంటుంది. ఇంక అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, "ఏం చూస్తున్నావు ఇంకా? వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకో పో నడు" అనేసకన తనైతే లోపలికి వెళ్తా ఉంటాడు. వెళ్ళాక ఇంకా అంతలోనే నర్మద అంటుంది వేదావతి తోటి, "మీ ఆయన చాలా మాట్లాడుతున్నాడు. మా ఆయనని చాలా మాటలంటున్నాడు. నువ్వు కొంచెం కంట్రోల్‌లో పెట్టుకో" అంటే, మిమ్మల్నే నేను కంట్రోల్ పెట్టలేకపోతున్నాను. ఇంకా మా ఆయనని కంట్రోల్‌లో పెడుతున్నా అనేసరికి ఇంక సాగర్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని తను రైస్ మిల్‌కైతే ఎలా వెళ్తాడో అలా డ్రెస్ చేసుకొని వస్తాడు. ఇంకా వచ్చేసి కోపంగా వస్తూ ఉంటుంటే ఇంకా బైక్ స్టార్ట్ చేద్దామని వచ్చేసరికి రామరాజు మళ్ళీ సాగర్ అనేసి పిలుస్తాడు. "ఏంటి నాన్న పతిమానం అదే మళ్ళీ పిలుస్తున్నావు ఏంటి" అంటే, "చాలా కోపం వస్తుందే ఈ మధ్యలో నీకు" అనేసి రామరాజు అనేసి ఇంకా అంతలోనే, "ఇలా రా ఈ 2,00,000 విల్లి నేను వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. వాళ్ళకి నువ్వు తొందరగా ఇచ్చేసేయి. నిన్ననే ఇవ్వమంటే ఇవ్వలేదు. నిన్న రైస్ మిల్‌లో బస్తాలు ఇవ్వమంటే ఇవ్వలేదు. ఈ నీకు చాలా బలాదురు తిరుగులు ఎక్కువైపోతున్నాయి. నీ పర్సనల్ పనులు బాగా ఎక్కువైపోతున్నాయి" అనేసి ఇంకా రామరాజు తనని తిడతా ఉంటుంటే వాళ్ళ భార్య ముందు సాగర్ అయితే తలెత్తుకోలేక ఆ డబ్బులు తీసుకొని కోపంగా వెళ్ళిపోతాడు. ఇంక అక్కడి నుంచి రామరాజు ఒక పక్కన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక డబ్బులు తీసుకొని వస్తా ఉంటుంటే ఇంకా వేదవతి కూడా వెళ్తా ఉంటుంది. ఇంకా "అరే సాగర్ ఇలా వెళ్ళకు" అని వేదవతి అంటే అప్పుడు "ఆ! కోపంగా మాట్లాడేది మీరే, మాటలనేది మీరే, మళ్ళా వెళ్ళకని మాట్లాడేది మీరేనా అత్తయ్య గారు" అనేసి అన్నాక ఇంకా తనైతే తనని అలా కోపం తెచ్చుకోకని చెప్పే అనేసి ఇంకా వేదవతి అయితే నర్మదతోని చెప్తుంది. వెళ్ళాక ఇంకా సాగర్, "హలో సాగర్" అనేసి నర్మద మాట్లాడుతుంది. "ఇంత కోపం తెచ్చుకొని నువ్వు కోపం చేసేది ఏం లేదు గానీ జాగ్రత్తగా ప్రశాంతంగా రైస్ మిల్‌కెళ్ళిపో" అనేసి నర్మద ఆఫీస్‌కెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఇంక ఇదంతా శ్రీవల్లి చూస్తా ఉంటుంది దూరం నుంచి చెట్టు చాటుకు. ఇంకా చూసాక సాగర్ అయితే చాలా కోపం మీద ఉండి తను వెళ్ళకుండా తను బిందెలను తన్నుకుంటూ ఉంటే అంతలోనే శ్రీవల్లి అక్కడికొచ్చేసి, "మరిది గారు" అంటే ఇక శ్రీవల్లి గుర్తు చేసుకుంటుంది నర్మద ప్రేమ తనని ఎలా టార్చర్ పెట్టారో, "నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా మీకు అంతుకంతు ఇస్తాను" అనేసి ఇంకా శ్రీవల్లి అయితే సాగర్ దగ్గరకొచ్చేసి, "మరిది గారు చాలా కోపంలో ఉన్నారు. ఇప్పుడు నేను ఎట్లా మీ కాపురంలో చిచ్చు పెడతాను చూడు. మిమ్మల్ని ప్రశాంతంగా కాపురం కూడా చేసుకోనివ్వను" అనేసి ఇంకా ఇంకా తనైతే శ్రీవల్లి అయితే సాగర్‌కైతే లేనిపోని మాటలు, సాగర్‌కి నర్మద చాలా బాధపడుతుంది. "నువ్వు ఈ రైస్ మిల్‌లో పనిచేయడం ఇష్టం లేదు. నువ్వు ఒక జాబ్ చేయాలి" అది ఇది అనంటే తనకు లేనిపోని మాటలన్నీ తన బుర్రకి ఎక్కిస్తా ఉంటుంది. ఇంకా ఏం జరుగుతుందో ఏమో మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్‌లో చూద్దామండి. ఇంకా ఇదండి ఈరోజు ఎపిసోడు. ఇంకా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.